హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ శివశంకర్. మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్, ఇది మీ ఛానల్. ప్రతి ఒక్కరు చూసినవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వగలరు. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి విజయవాడ సారి తీసుకువెళ్ళటం జరిగింది. మా మామయ్య గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా తోడేళ్ళ ఫ్యామిలీ కలిసి, గుండెల ఫ్యామిలీ అంటారు, గుండెల బ్రదర్స్ అంటారు, వాళ్ళ తోడేళ్ళు మేము నలుగురము అందరం కలిసి తీసుకెళ్ళటం జరిగింది. అందరూ వస్తే చాలా బాగుండేది. ఈ సంవత్సరం చాలామంది రావడానికి కుదరలేదు. ఒక్కొక్కరికి ఒక ఇబ్బంది ఏర్పడి కొంతమంది రావటం జరిగింది. కానీ ఉన్న దాంట్లో మేము బాగానే తీసుకెళ్ళడానికి ట్రై చేసాము. చూడండి, ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆషాఢ మాసం విజయవాడలో చాలా అద్భుతంగా చేస్తారు. అమ్మవారికి సారి తీసుకెళ్ళటం 30 రోజులు ప్రతిరోజు ఒక పండగలాగానే ఉంటుంది. ఆషాఢ మాసంలో మీరు ఎప్పుడైనా దుర్గుడికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. చాలా హడావుడిగా, ఖాళీ ఉండదు, దసరా లాగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకెక్కువ చెప్పకుండా మీకు డీటెయిల్స్కి వస్తాను. ఆషాఢ మాసం అమ్మవారి సారే విజయవాడ చుట్టుపక్కల తెలంగాణ నుంచి కూడా ఈసారి బాగా తీసుకొచ్చారు. అంతకుముందు మీకు రీల్స్ పెట్టాను చూడండి. ఇది మా ఫ్యామిలీది. లాస్ట్ రోజు మేము తీసుకెళ్ళాము, అందుకే కొద్దిగా లేట్గా పెట్టడం జరిగింది. చూడండి, వీడియో అద్భుతంగా ఉంటుంది. నా వాయిస్ అక్కడక్కడే ఉంటుంది, ఎందుకంటే మీకు డప్పులు ఆ సౌండ్లు మీకు క్లారిటీ కోసం వాయిస్ తగ్గిస్తున్నాను. కొంతవరకు నా వాయిస్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూసిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్టు ఎప్పుడూ ఉండాలి. మీరు ఒక ఉద్యోగ భద్రత ఇచ్చిన వారు అవుతారు సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఫ్రెండ్స్, చూడండి, మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్, ఇది మీ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఒక మాట, మీరు ఎవరైనా సారీ తీసుకెళ్ళినవి కానీ వేరే ఫంక్షన్లు ఏదన్నా ఉంటే మన ఛానల్లో పెట్టాలనుకుంటే మీరు అవకాశం ఉన్న వీడియోలో నాకు షేర్ చేయండి. నేను ఒక వీడియో క్రియేట్ చేసి వాటికి థంబ్నెయిల్స్ అన్నీ డిజైన్ చేసి మీకు మన వీడియోలో పెడతాను. అవి అందరూ చూడటానికి అవకాశం ఉంటుంది. మీరు అందరికీ షేర్ చేయాలంటే యూట్యూబ్ నుంచి తొందరగా షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ మీ ఫోన్లోంచి షేర్ చేయాలంటే స్పేస్ అసలు ఎవరికి చాలదు. యూట్యూబ్ నుంచి అయితే ఎన్నైనా మీరు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. ఉన్న విషయం చెబుతున్నాను. మీ వీడియోలు ఏదైనా పెట్టాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నా నెంబరు మీకు ఈ వీడియోలో పెడతాను. విజయవాడ శివశంకర్, మీ శివశంకర్, హెచ్ఎంసి తెలుగు ట్రావెల్, ఇది మీ ఛానల్. మీ ఛానల్ ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, మీరు వీడియోలు పెట్టడం కుదరని వాళ్ళు ఏదైనా మీకు ఈవెంట్స్ ఉంటే మన ఛానల్లో పెట్టాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. మీ ఈవెంట్స్ తీసి మన ఛానల్లో నేనే పెడతాను. అవకాశం ఉన్నవాళ్ళు ఉపయోగించుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సారె తీసుకెళ్తున్న మహోత్సవ వేడుక. ఈ వీడియో మా ఫ్యామిలీ వీడియో.
మా మావయ్య గారు అయిన గుండెల హనుమంతరావు వాళ్ళ బ్రదర్స్ ఫ్యామిలీస్ అండ్ మేము నలుగురు తోడు అల్లుళ్ళము. మా ఫ్యామిలీస్ అందరం కలిసి అమ్మవారి శారీ తీసుకెళ్ళటం జరిగింది. ప్రతి సంవత్సరం అందరూ అటెండ్ అయ్యేవాళ్ళు. ఈ సంవత్సరం చాలామందికి కుదరక మా వాళ్ళు రాలేకపోయారు. ఒక్కొక్కరికి ఒక ఇబ్బంది ఏర్పడింది. ఈసారి తక్కువ మంది వెళ్ళాల్సి వచ్చింది. కానీ వీలైనంతగా ఘనంగా మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాము. అద్భుతంగా జరిగింది శారీ మహోత్సవం. చూస్తే మీకే అర్థమవుతుంది. దీంట్లో వాయిస్ ఎక్కువ ఉండదు. మీరు కంటిన్యూ చూస్తారని మీకు వాయిస్ ఎక్కువ ఉంచట్లేదు. ముందుగా ఇలా అమ్మవారికి అలంకరణ చేస్తారు. కొంతమంది అమ్మవారి రూపంలో ఇప్పుడు విగ్రహాల టైప్ దొరుకుతున్నాయి. అవి పెట్టి అమ్మవారికి అలంకరణ చేస్తారు. చీర కూడా కడతారు, పొట్టు చీరలు. ఇలా పిండి వంటలు అన్ని రకాల ఐటమ్స్ అవకాశం ఉన్న వరకు పండు తాంబూలాలు, అమ్మవారికి చీరలు, సారీ ఎలా తీసుకెళ్తారో అన్నీ అలాగే ఉంటాయి. గాజులు ముఖ్యంగా. ఇవన్నీ ఏమిటంటే అందరూ తల కొద్దిగా వేసుకొని అందరి చేతులు కలవాలి కదా. ఒక్కొక్కరు ఒక ఐటెం తీసుకొస్తారు. అన్నీ కలిసి ఒక చాట పెట్టి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మేళ తాళాలతో ఘనంగా అమ్మవారికి సారి తీసుకువెళ్తారు. ఎవరు తాహత్ బట్టి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకాల ఐటమ్స్ చాలా ఉంటాయి. ఒక్కొక్కరైతే ఈ మధ్య డీజేలు కూడా పెడుతున్నారు. ప్రతి కార్యక్రమానికి డీజే బాగా పెడుతున్నారు. కానీ ఈ మధ్య బాధ ఒకటే, అన్ని రకాల ఊరేగింపులకు ఒకే మేళం అవుతుంది. ఏ మేళం అవుతుందో రోడ్డు మీదకి వెళ్ళేదాకా అర్థం కావట్లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియోలో ఆ మాటలు అనకూడదు. మా ఇల్లు సందులో ఉంటుంది. రోడ్డు మీదకి 2 అడుగులే. ఏదైనా ఊరేగింపు వస్తే దేవుడి ఊరేగింపు అని చూడటానికి గవ్వ పరిగెత్తుతాను. కానీ అక్కడ వేరే ఊరేగింపు వెళ్తుంది. చూడండి, అమ్మవారికి స్వీట్లు అన్ని రకాల ఐటమ్స్ తీసుకొస్తారు. ఇంట్లో ఆడపిల్లకి ఎలా సారీ ఘనంగా తీసుకెళ్తారో అలా అమ్మవారికి కూడా తీసుకెళ్తారు. ఆషాఢ మాసంలో అందరూ సారీ సమర్పిస్తారు. ఈ సంవత్సరం తెలంగాణ నుంచి కూడా చాలామంది సారీ బాగా తీసుకొచ్చారు. బాగా ఘనంగా తీసుకొచ్చారు డీజేలు అవి పెట్టి. ఈ నెల మొత్తం ప్రతిరోజు పండగలాగా ఉంది అమ్మవారి గుడిలో. వచ్చిన వారికి, దర్శనానికి వచ్చిన వారికి అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అందరూ చూస్తారు. నాకు ఒక సపోర్ట్ ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ చూసిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మంచి వీడియోలు వస్తాయి. నేను పెట్టిన వీడియోలు కూడా అన్నీ చూడటానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టగానే మీకు ముందు వస్తాయి. మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇట్లా అమ్మవారికి అన్నీ అలంకరించి ఊరేగింపుతో ముందు దీపారాజన చేసి మా మావయ్య గారు చేశారు. దీపారాజన చేసిన తర్వాత అమ్మవారికి అన్ని నైవేద్యం పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి మేళ తాళాలతో ఘనంగా తీసుకెళ్తారు. ప్రతి సంవత్సరం మా అత్తగారికి అమ్మవారు వస్తుంది ఒంటి మీదకి. వెళ్ళేదాకా అలాగే ఉంటుంది. బాగా డప్పులతో ఘనంగా తీసుకెళ్తాము. చూడండి, వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈసారి జనం తక్కువే కానీ కొద్దిగా హడావుడి బాగానే ఉంది. ప్రతిసారి 60-70 మంది దాకా వెళ్తాం మినిమం. సరే, ఎవరు రాలేకపోయారు. చూస్తూ ఉండండి. చూడండి, అమ్మవారికి దీపం వెలిగించగానే ఎంత అందం వచ్చిందో. ఇప్పుడు ఇలా రోడ్డు మీద ఏంటంటే మా చుట్టుపక్కల గ్రామ దేవతలు చిన్న చిన్న దేవాలయం ఉన్నాయి. గ్రామ దేవత అంటే మెయిన్ గంగన్నమ్మ గుడి. తర్వాత మీకు చూపిస్తాను. ఇవి చిన్న చిన్న దేవాలయాలు. ఇక్కడ కూడా సారీ సమర్పించాము. అన్ని రకాల ఐటమ్స్, ఒక్కో ఐటమ్ పళ్ళెంలో పెట్టి అన్ని రకాలు ప్రతి అమ్మవారికి సారీ రూపంలో ఇచ్చాము. అందరికి ఇవ్వాలని ప్రయత్నం చేశాము.
ఇక్కడ ఇచ్చిన తర్వాత ఊరేగింపుగా ఇలా తీసుకెళ్ళాము. ఇక్కడి నుంచే మొదలవుతుంది ఊరేగింపు. ఇక్కడి నుంచి మీకు డప్పులు అవి వినపడటానికి సౌండ్ పెట్టి ఉంచుతాను, చూడండి ఎలా ఉంటుందో. వాయిస్ కూడా కొద్దిసేపు ఆపుతాను. చూశారు కదా, ఇలా పెద్దలు చిన్నపిల్లలు అందరూ పాల్గొంటారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఊరేగింపు కదా. ఇలా కొంతసేపు ఇక్కడ మేళాలు మోగించిన తర్వాత ఇక్కడి నుంచి 2-3 సందులు తిరుగుకుంటూ అమ్మవారి గుడి మాకు పక్కనే ఉంటుంది. అక్కడ ఊరేగింపుగా తీసుకెళ్తాము. దారిలో చిన్న చిన్న దేవాలయాలు కనపడుతూ ఉంటాయి. అక్కడ సారి సమర్పించి దీపారాజన గావించి మళ్ళీ బయలుదేరుతాము. అలా అమ్మవారి గుడికి చేరుకున్న తర్వాత మీకు తర్వాత చూపిస్తాను, చూస్తూ ఉండండి. మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్, ఇది మీ ఛానల్. హెచ్ అంటే హిందూ, ఎం అంటే ముస్లిం, సి అంటే క్రిస్టియన్, అన్ని మతాలకు సంబంధించిన వీడియోలు మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్లో వస్తాయి. మనకి అందరూ సమానమే. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సేవా కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నాము. అందరూ సపోర్ట్ ఇస్తే బాగా అందరికీ మేలు జరుగుతుంది. అవేంటో మీకు త్వరలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారు కదా, అందరూ ఇలా పాల్గొంటారు. ఈ ఏడు బాగా తీసుకెళ్లారు. ఎందుకంటే మా సందేపు నుంచి ఎటు నుంచి మా సైడ్ మొత్తం వెళ్ళాలన్నా మా సందేపు నుంచి వెళ్ళాలి. ప్రతి ఊరేగింపు మా ఇంటి ముందు నుంచి వెళ్తుంది. చూస్తున్నారు కదా, మా అత్తగారికి అక్కడికి వెళ్ళేదాకా అమ్మవారు ఒంటి మీద ఉంటుంది. మా అత్తగారనే కాదు, ప్రతి ఒక్కరూ అమ్మవారికి తీసుకెళ్ళే సారీ కానీ సంబరం చేస్తారు. సంబరానికి కానీ ఇలాగే తీసుకెళ్తారు. ఇదివరకు ఇంత లేదు, 4-5 సంవత్సరాల నుంచి బాగా తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి మొదలు ప్రతి ఏరియాలో ప్రతి దేవాలయానికి సారీ రూపంలో తీసుకెళ్తున్నారు. ప్రతి దేవుళ్ళలో అన్ని చోట్ల ఘనంగా నిర్వహిస్తున్నారు. సారీ కార్యక్రమం బాగా ప్రసిద్ధిగాంచింది. అమ్మవారి సారీ ఉత్సవం చూడండి, చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఇలా అయిపోయినాక బయలుదేరుతాము. ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఇలా అన్ని సందులని తిరుక్కుంటూ బయలుదేరే ముందు అమ్మవారు వచ్చింది కదా, ఒంటి మీద మా అత్తగారికి నీళ్ళు అయ్యి పోసిన తర్వాత కర్పూరము వెలిగించి కొబ్బరికాయ కొట్టిన తర్వాత బయలుదేరుతాము. ఏ చిన్న తప్పు మర్చిపోయినా అమ్మవారు గుర్తు చేస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. చూడండి, ఇక్కడి నుంచి బయలుదేరుతాము. చూడండి, అందరూ తల ఒక పళ్ళెం పట్టుకెళ్తారు. వెనకాల బండి ఉంది కదా అని చాలామంది అక్కడ పెట్టేశారు. తర్వాత మళ్ళీ పట్టుకోవాల్సి వచ్చింది. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ దాకా బండి అలవ్ లేదు కదా. చూడండి, ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. ప్రతి సందు చూస్తున్నారు కదా, ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత బయలుదేరుతాము. ఇలా రోడ్ల మీద ఒక సైడ్ నడుచుకుంటూ నేల తాళాలతో ఘనంగా తీసుకెళ్దాం. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. రన్నింగ్ అయ్యే కొద్దీ చూస్తూ ఉండండి, పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. అమ్మవారికి సారీ ఎలా సమర్పిస్తారనేది మీకు చివరిలో ఉంటుంది. అది చివరి బిట్ కాబట్టి చివరిలో పెట్టాను.
చూస్తున్నారుగా, ఇలా రోడ్డు మీద తీసుకెళ్తాము. ఈసారి పిల్లలు కూడా చాలామంది తగ్గారు. అయితే ఇంకా ఘనంగా తీసుకెళ్తాం ప్రతి సంవత్సరము. చూస్తున్నారు కదా. ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే జమ్మి చెట్టు ఉంటుంది. ఇక్కడ దేవతామూర్తి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి చూడండి, ఈ చెట్టుకి ఇక్కడ పూజ చేస్తారు. ఇలా పూజ చేసిన తర్వాత బయలుదేరుతారు. ఇక్కడ బాగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది అమ్మవారి గుడి దేవస్థానం ప్రాంగణం కింద ముందు ఆఫీస్. ఇక్కడ ప్రదక్షిణలు చేసి దీప బ్రాహ్మణ వీధి విజయవాడ. మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ పూజా క్రమాలు అయిన తర్వాత తీసుకెళ్తాము ఈ వన్ టౌన్ విజయవాడ గ్రామ దేవత గంగనమ్మ టెంపుల్కి తీసుకెళ్తాము. తెలుగు ట్రావెల్. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతూ ఉంటాము. చూస్తూ ఉండండి మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఒక మాట, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా ఇలా సారి తీసుకెళ్ళి ఉంటే ఎవరైనా మీ వీడియోలు నాకు షేర్ చేయగలిగితే మన యూట్యూబ్ ఛానల్లో పెడతాము. అందరికీ చూసే అవకాశం ఉంటుంది. నాది న్యూ ఛానల్, మీరు సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ వీడియోలు షేర్ చేస్తే నేను మన ఒక వీడియోలాగా తయారు చేసి ఇలా ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ పెడతాము. యూట్యూబ్ అందరికీ ఉండదు కదా, నా అకౌంట్లో పెడతాను. చూస్తున్నారు కదా. చేసిన తర్వాత ఇలా చెట్టు చుట్టూరు ప్రదక్షిణలు తిరుగుతూ ఉంటారు. చూడండి, చిన్నపిల్లలు కూడా ఇలా సందులు తిరుక్కుంటూ అమ్మవారి దేవస్థానానికి చేరుకుంటాము. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు వివరణ ఇస్తాను, చూస్తూ ఉండండి. నేను గంగనమ్మ గుడి అన్నాను కదా, ఇక్కడ అండి గంగనమ్మ గుడి. ఈ వన్ టౌన్కి, ఈ ఊరికి గ్రామ దేవత అన్నమాట. లోపల విగ్రహాలు మీకు తీయటానికి, మీకు చూపించడానికి తీసే ప్రయత్నం చేశాను. చూస్తున్నారుగా, దీపారాజన కార్యక్రమం నిర్వహించి ఇలా బయటకు వచ్చేసి మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్తాము. ఇలా వెళ్తూ ఉన్నాము. చూస్తూ ఉండండి, చూడండి ఎంత ఘనంగా తీసుకెళ్తున్నారో. ప్రతిరోజు వెళ్తూనే ఉంటాయి బళ్ళు. పూజా కార్యక్రమాలు బాగా నిర్వహిస్తారు. చూస్తూ ఉండండి, ఇలాగే తీసుకెళ్తాము అమ్మవారికి సారి కార్యక్రమం. చూస్తూ ఉండండి, మీకు మధ్య మధ్యలో వాయిస్ చెబుతూ ఉంటాను.
వీడియో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారుగా, ఇది దేవస్థానం వాతావరణము. టెంపుల్ దగ్గరికి వచ్చాము. మీరు ఆ రోజు అడవుడు ఎలా ఉందో చూస్తారని మొత్తం చూపిస్తున్నాను. కానీ ఆ రోజు కొంచెం తక్కువ ఉన్నారు, కానీ మిగతా రోజులు బాగా ఉంటున్నారు.
శుక్రవారం ఆదివారం బాగా వస్తున్నారు. చూడండి, చూస్తూ ఉండండి. ఇలా టెంపుల్ పైకి ఇక్కడి నుంచి బయలుదేరుతాము. ఈ మెట్లు చూశారు కదా, ఇవి మెయిన్ దుర్గుడికి మెయిన్ మెట్లు అయ్యి. ఇదివరకు అమ్మవారు నడిచిన మెట్లు ఇవేనండి. స్వయంగా అమ్మవారు విజయవాడలో మెట్లు దిగి నైటు పైకి వెళ్ళిద్దంట. ఒక కథనం కూడా ఉంది. ఆ మెట్లు ఇవేనండి. కుంకుమ పూజలు అవి చేస్తూ ఉంటారు మెట్లకి, మొక్కుకున్న వాళ్ళు. చూడండి టెంపుల్ వాతావరణం. ఇక్కడ ఈ మెట్ల ఎంట్రన్స్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహించి మనం అమ్మవారి దర్శనానికి బయలుదేరుతాము. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడి నుంచి పైకి వెళ్తారు. మెట్లెక్కి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దేవస్థానం దగ్గర రాగానే ఇక్కడ మనము లిఫ్ట్ ఎక్కడానికి వెళ్తున్నాము. కింద ప్రసాదాల కౌంటర్ పక్కనే లిఫ్ట్ ఉంటుంది. బరువులతో మోసుకొచ్చున్నాం కదా, మెట్లెక్కి పైకి నడవలేక ఈ లిఫ్ట్లో వెళ్ళటానికి ప్రయత్నం చేశాము. ఇలా ఇక్కడి నుంచి లైన్లో నుంచుంటే మనం లిఫ్ట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా లిఫ్ట్లో వెళ్ళిన తర్వాత పైన అమ్మవారి గుడిలో వాతావరణం ఎలా ఉంటుంది ఏమిటంటే, కింద మాకు 5th ఫ్లోర్లో ఆపేశారు. పైకి నడవాల్సి వచ్చింది మెట్ల మీద. ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి 6th ఫ్లోర్కి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత సారే మహోత్సవం పూర్తవుతుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క పళ్ళెం తీసుకొని పైకి వస్తారు అందరూ. చూడండి, అందరూ కలిసిన చోట ఎలా హడావుడిగా ఉందో. ఎప్పుడు ప్రతిరోజు ఒక పండగ వాతావరణం కనపడుతుంది అమ్మవారి గుడిలో. చాలామంది ఇద్దరికి మీద భక్తులు బాగా రద్దీ పెరిగింది. పూజా కార్యక్రమాలు బాగా నిర్వహిస్తున్నారు. చూడండి పైన ఎంట్రన్స్లో ఇది. ఇక్కడ ఫోటోషూట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటాము. ఇలా లైన్లో వెళ్ళి అమ్మవారి టెంపుల్కి వెళ్తానికి ఫ్రీ దర్శనము, 100 రూపాయల టికెట్, 300 టికెట్, 500 టికెట్ రకాలు ఉన్నాయి. మేము ఎక్కువ మంది ఉండటం వల్ల మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. తొందరగానే అయిపోయింది. ఫ్రీ దర్శనం తొందరగానే అవుతుందండి. లోపలికి వెళ్ళినాక 3 లైన్స్ ఉండటం వల్ల దర్శనం తొందరగానే అవుతుంది. చాలామంది అవద్దనుకొని టికెట్లు తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళకి మాకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒక లైన్ అడ్డు ఉంటుంది, అంత డిస్టెన్స్ ఒకటే. పక్క నుంచి వెళ్తాము. టికెట్లు ఉన్నవాళ్ళు కూడా చాలామంది తెలియక అలా వెళ్తూ ఉంటారు.
ఫ్రీ దర్శనం కూడా వెంటనే అయిపోతుంది. చూస్తున్నారు కదా పైన గుడి మీద వాతావరణము. పైకి ఎక్కిన తర్వాత ఇక్కడే పక్కన శారీ కౌంటర్ ఉంటుంది. అమ్మవారికి ఇచ్చిన చీరలు ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. అక్కడ అదిగోండి చివర పక్కనే శారీ కౌంటర్ ఉంటుంది. అమ్మవారికి కట్టిన పట్టు చీరలు కానీ అన్ని రకాల చీరలు ఇక్కడ సేల్ ఉంటుంది. కావాల్సిన వారు తీసుకెళ్తూ ఉంటారు. మేము ఇక్కడ అందరం ఒకసారికి చేరుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. చూడండి ఇలా పెట్టుకొని అందరము పైకి దర్శనానికి వెళ్తాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇలా కిందకి 6th ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అమ్మవారికి. అందరూ ప్రతి ఒక్కరు గ్రూప్లో వరుసలో ఉంటారు. ఒక్కొక్క గ్రూపు వెళ్తూ ఉంటారు. ఒక గ్రూప్ ఉన్న తర్వాత ఒక గ్రూపు అక్కడ అమ్మవారికి చూపించి పంతులు గారు ప్రసాదం కింద కొంత భాగం తీసుకొని కథమని మనకే రిటర్న్ ఇచ్చేస్తారు. అవి అందరూ పంచుకుంటారు ప్రసాదం లెక్క. చూడండి వాతావరణం ఎంత అద్భుతంగా పైన 6th ఫ్లోర్లో కలకల్లాడుతుంది. అంతా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారండి, జెంట్స్ తక్కువ. సారి మహోత్సవానికి చూడండి ఎంత కన్నుల పండుగగా ఉందో. సారీ మహోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. ఇదే 6th ఫ్లోర్లో ఉంటుంది. అమ్మవారికి ఇక్కడే సారీ సమర్పిస్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడికే రావాల్సింది. దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తారు. ఇలా అమ్మవారికి చూపించిన తర్వాత పూజా కార్యక్రమం నిర్వహించి మనకి ఇచ్చేస్తారు. ఇక్కడి నుంచి కొంతమంది ఇక్కడే కూర్చొని ప్రసాదాలు పంచుకుంటారు, కొంతమంది ఇళ్ళకెళ్ళి పంచుకుంటారు. ఇవి చూస్తూ ఉండండి. సారీ మహోత్సవం పూర్తయింది. మేళ తాళాలు అనేది కింద వరకే, పైకి ఎలవలేదండి. పైకి అసలు ప్లేస్ చాలదు, అసలు ఎలవలేదు. పైన మడికి ఇలా తీసుకెళ్ళటమే. చూస్తూ ఉండండి. మన ఛానల్ చూసిన వారు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు మంచి సపోర్ట్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. మీకు ముందు ముందు ఇంకా మంచి ఉపయోగపడే వీడియోలు ఉంటాయి, సేవా కార్యక్రమాలు ఉంటాయి, అన్ని రకాలు మీకు ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి మన హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్. మీ ట్రావెలర్ ఇది గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హెచ్ఎంసి తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్.